తిరుమల ఏడుకొండలు జీవో రద్దు హామీపై అడ్డంగా దొరికిపోయారు చంద్రబాబు. అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రబాబు పలాయనం చిత్తగించారు. వైఎస్ జగన్ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా దాటవేత ధోరణి ప్రదర్శించారాయన. 746, 747 జీవోలు రద్దు చేస్తానని గతంలో చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో అన్యమత ప్రచారం నిషేధించే జీవోను రద్దు చేస్తానని కామెంట్ చేశారు. గతంలో చేసిన వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు స్పందించలేదు. చంద్రబాబు వ్యాఖ్యల వీడియోను ఇటీవలే వైఎస్ జగన్ రిలీజ్ చేశారు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నైజం మరోసారి బట్టబయలైంది. తిరుమల ఏడుకొండలు జీవో రద్దు హామీపై అడ్డంగా దొరికారు చంద్రబాబు. అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రబాబు దొరికిపోయారు. వైఎస్ జగన్ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా చంద్రబాబు దాటవేత ధోరణి ప్రదర్శించారు. జీవోలు 746, 747లను రద్దు చేస్తానని గతంలో చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో అన్యమత ప్రచారాన్ని నిషేధించే జీవోలను రద్దు చేస్తానని కామెంట్స్ చేశారాయన. గతంలో చేసిన చంద్రబాబు కామెంట్స్ పై ఆయన స్పందించలేదు. చంద్రబాబు వ్యాఖ్యల వీడియోలను ఇటీవలే వైఎస్ జగన్ తన ప్రెస్ మీట్లో ప్రదర్శించారు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నైజం బట్టబయలైంది. జీవోలు 2 వచ్చాయి. నేనున్నప్పుడు ఎప్పుడు కూడా 746 కానీ 47 జీవోలు అవసరం రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 జీవోలు కూడా వచ్చాయి. ఈ 2 జీవోలు అడ్డం పెట్టుకుని అధికారులు, పోలీసులు క్రిస్టియన్స్ యొక్క ఫాదర్స్ పైన, రెవరెన్స్ పైన, పాస్టర్స్ పైన ఎక్కడికక్కడ దాడులు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ దీనికి వ్యతిరేకంగా ఉంటాం. రేపు అధికారంకి వస్తాయి ఈ 2 జీవోలు కూడా తీసేస్తామని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను. 746, 47 జీవోలు 2 వచ్చాయి. నేనున్నప్పుడు ఎప్పుడు కూడా 746 కానీ 47 జీవోలు అవసరం రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 జీవోలు కూడా వచ్చాయి. ఈ 2 జీవోలు అడ్డం పెట్టుకుని అధికారులు, పోలీసులు క్రిస్టియన్స్ యొక్క ఫాదర్స్ పైన, రెవరెన్స్ పైన, పాస్టర్స్ పైన ఎక్కడికక్కడ దాడులు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ దీనికి వ్యతిరేకంగా ఉంటాం. రేపు అధికారంకి వస్తాయి ఈ 2 జీవోలు కూడా తీసేస్తామని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను.